ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 2 యోహాను పత్రిక 7, 8, 9 వచనాలు వినండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగే ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించని వాడే. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? విశ్వాసి జీవితమే క్రీస్తు సత్య సిద్ధాంతానికి వ్యక్తీకరణ. క్రైస్తవ జీవితం అనే నాణ్యానికి ప్రేమ ఒకవైపు, సత్యం మరొక వైపు ఉన్నాయి. ప్రేమకు సత్యానికి మధ్య సమతూకం ఉండాలి. వంచకులు అనేకులు బయలుదేరారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అంటే వీరు ఒప్పుకోరు. యేసు అవతారమును వీరు అంగీకరించరు. యేసుక్రీస్తు శరీరము ధరించిన దేవుడు అనే సత్యాన్ని వ్యతిరేకించే వీరు వంచకులు, మోసగాండ్లు. దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు అని పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు. క్రీస్తు యొక్క దేవుని ప్రత్యక్షం సశరీరమైనది. దేవుని శరీర ప్రత్యక్షాన్ని ఒప్పుకొనని బోధకుడు వంచకుడు, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, అనగా అంత్యక్రీస్తు ఆత్మ గలవాడు. ఈ అంత్యక్రీస్తు ఆత్మను ఎలా పసికట్టగలం? యేసుక్రీస్తు శరీరధారి అని నమ్మనివాడు, బోధించనివాడు అంత్యక్రీస్తు ఆత్మ గలవాడే. ఈ విధంగానే అంత్యక్రీస్తాత్మను గుర్తుపట్టాలి. ఈ విషయంలో విశ్వాసులు ఎంతో జాగ్రత్త వహించాలని యోహాను ఉపదేశం. అంత్యక్రీస్తు యేసు ప్రభు దేవత్వాన్ని అంగీకరించడు. యేసుక్రీస్తును గురించిన సత్యమంతటినీ అంత్యక్రీస్తు వ్యతిరేకిస్తాడు. యేసు చెప్పింది చేసింది కాదంటాడు. యేసు మన విమోచనకై శిలువ మీద చేసిన పాప పరిహార బలిని కాదంటాడు. మృతులలో నుండి సశరీరంగా పునరుత్థానుడయ్యాడంటే అది కాదంటాడు. గనుకే వాడు అంత్యక్రీస్తు. అదే అంత్యక్రీస్తు ఆత్మ. ప్రకటన 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు 2 వ్యక్తులుగా పేర్కొనబడ్డాడు. ఈ ఇద్దరిలో ఒకడు క్రీస్తు విరోధి, రాజకీయ అంత్యక్రీస్తు. మరొకడు మత సంబంధ అంత్యక్రీస్తు. ఇతడు నకిలీ క్రీస్తు. మొదటి మృగాన్ని ఆరాధించడానికి అందరినీ ప్రేరేపిస్తాడు. అనగా రాజకీయ మృగాన్ని అందరూ ఆరాధించాలని ప్రచారం చేస్తాడు. ఇది భవిష్యత్తులో జరగబోతోంది. ఈ రాజకీయ అంత్యక్రీస్తు రాకడకు రంగం సిద్ధపరచబడుతోంది. రాజకీయ అంత్యక్రీస్తు, మత సంబంధ అంత్యక్రీస్తు కనపడేటప్పటికీ లోకం దానికోసం సిద్ధమై ఉంటుంది. ఇప్పటికీ ఇంచుమించు సిద్ధమై ఉన్నట్లే కనపడుతోంది. రాజకీయ అంత్యక్రీస్తు లోకానికి శాంతిని వాగ్దానం చేస్తాడు. 3.5 సంవత్సరాలు కృత్రిమ శాంతిని ప్రకల్పన చేస్తాడు. ఈ శాంతి ఒక భ్రమ మాత్రమే, తాత్కాలిక శాంతి. ఇదంతా ఆర్మగెద్దోను యుద్ధానికి దారితీస్తుంది. ఈ యుద్ధం 3.5 సంవత్సరాలు ఉధృతంగా కొనసాగుతుంది. అప్పుడు క్రీస్తు వస్తాడు. ఈ భూమిపై తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంత్యక్రీస్తు లోకమంతా ఒకే మతం ఉండేటట్లు చేస్తాడు. అది ఏకైక మతం అంటాడు. ఈ మతంలో అంతా అగమ్యం. అందులో ఎవరికి ఎక్కడికి వెళ్ళేది తెలియదు. దేవుని బిడ్డలు మోసపోకూడదు. గమ్యమే లేని వారంతా అగమ్య మతంలో ఒకటవుతారు. దేవుని బిడ్డలకు తామెక్కడికి పోయేది తెలుసు. వీరు తమ ప్రత్యేకతను పోగొట్టుకోరు. తమను ప్రత్యేకించేది ఏదో దాన్ని పోగొట్టుకోరు. ఈ విధంగా రాజకీయ అంత్యక్రీస్తు, మత సంబంధమైన అంత్యక్రీస్తు ఈ 2 రంగాలలో కలవరం తెచ్చిపెడతారు. అంత్యక్రీస్తు యొక్క 2 కార్యక్రమాలను ఈ ఇద్దరూ నెరవేరుస్తారు. యోహాను సేవాకాలంలో
గ్నాస్తిక వేదాంతం ప్రచారంలో ఉంది. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడే విమత సిద్ధాంతాల జోరు ఎక్కువవుతుంది. తప్పుడు సిద్ధాంతాలు సత్య సిద్ధాంతం ప్రకటించినప్పుడే బయటికి వస్తాయి. గ్నాస్తిక వేదాంతంలో నుంచి మరికొన్ని తప్పుల తడక సిద్ధాంతాలు తలెత్తాయి. ఎఫెసులో సెరింతస్ అనే వేదాంతి మరో ఉపసిద్ధాంతం కనిపెట్టాడు. సెరింతస్ను యోహాను దూరంగా ఉంచాడు. అతనితో ఎట్టి సంబంధం పెట్టుకోలేదు. యోహాను ప్రతిపాదించిన సత్యానికి విరుద్ధంగా బోధించే సెరింతస్సును యోహాను ఎలా ప్రేమించగలడు? ప్రేమ సత్యపరిధిలోనే ప్రయోగయోగ్యమవుతుంది. సత్యానికి బయట ప్రేమకు ఆస్కారం లేదు. వీరి తప్పుడు సిద్ధాంతం విలక్షణమైంది. యేసు బాప్తిస్మమప్పుడు దేవత్వం యేసు మీదికి వచ్చిందట. యేసు శిలువపై ఉండగా ఆ దేవత్వం ఆయన నుండి తొలగిపోయిందట. ఇదెక్కడి సిద్ధాంతం? విమత సిద్ధాంతుల్లో మరో గుంపు బయలుదేరింది. వీరు ఏమి సిద్ధాంతం ప్రతిపాదించారంటే, యేసుక్రీస్తు శరీరం వాస్తవం కాదు, అది లీల అనే వాదం వీరికి బాగా వంటపట్టింది. అపుస్తలులు యేసును చూచాము అనుకున్నారు గాని యేసు శరీరం కాదు, లీలామానుష స్వరూపి యేసు అన్నారు. ఇది ఏదో కలవరం రేకెత్తించే సిద్ధాంతమై కూర్చుంది. ఇది ఆధ్యాత్మిక పైత్యం. అందుకే అపుస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక ఆరంభంలో స్పష్టంగా రాశాడు, మేము ఆయనను తాకాము, చూచాము, విన్నాము, అనుభవించాము. యేసు శరీరధారి, ఆయన శరీరం వాస్తవం. దీనికి మేము ప్రత్యక్ష సాక్షులం. శ్రోతలు వింటున్నారా? యోహాను సేవాకాలంలో క్రైస్తవ ప్రబోధాలను ఆయా స్థలాలలో ఉండి రహస్యంగా విన్నవారు కొందరు తాము విన్న సత్యానికి ఏదేదో చేర్చి కూర్చి కొత్త సిద్ధాంతాలను తయారు చేశారు. క్రీస్తు శకం 73వ సంవత్సరం నాటికే ఎస్సీనులు అనే ఈ గుంపు ఉనికిలోకి వచ్చింది. యెరూషలేము పతనమప్పుడే ఈ ఎస్సీను శాఖీయులు 967 మంది ఉన్నారు. వీరు మతప్రవిష్టులైన జలోతీయులు. ఇదొక శాఖగా రూపొందింది. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన పలు విధాలైన కల్పనలను బోధించే గుంపులు ఈ రెండు, ఎస్సీనులు, జలోతీయులు. వీరి క్రైస్తవంలో వాస్తవం లోపించింది. ఈ నేపథ్యంలో యోహాను ఈ మాటలు పలుకుతున్నాడు. యేసుక్రీస్తును ఒక వ్యక్తిగా సరిగా చూపలేని బోధలు, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని కించపరిచే సిద్ధాంతాలు, అవి అంత్యక్రీస్తుకు సంబంధించినవి. కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలను గురించి విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, పర్వాలేదు. గాని ప్రాతిపదిక సత్యం విషయంలో అందరూ ఏకీభవించక తప్పదు. యేసుక్రీస్తు దేవత్వము, ఆయన శరీరధారణ విషయము ప్రాతిపదికమైన సత్యాలు. వీటిలో అందరూ ఏకీభవిస్తారు. అపుస్తలుల ప్రాథమిక బోధ విషయంలో అందరూ ఏకీభవించి తీరాలి. యేసు ప్రభువును గురించిన మూల సిద్ధాంత సత్యాలతో విశ్వాసులందరూ ఏకీభవిస్తూనే ఉన్నారు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి, అది ముఖ్యం. సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ఏదో సిద్ధాంత విభేదాలు పెట్టుకొని ఒకరిని ఒకరు విమర్శించుకొని విరోధులు కాకూడదు. సిద్ధాంతాల పోరాటాల వల్ల విశ్వాసులలో కలహాలు రాకూడదు. ముఖ్యమైన వాటిలో ఏకీభావం, ముఖ్యం కాని వాటిలో స్వేచ్ఛ, అన్నిటిలో ప్రేమ ఎంతో అవసరం. నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాడు. తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు దేవుని సంబంధి కాడు. దేవుని బిడ్డలో దేవుని నీతి, ప్రేమ ఈ రెండూ తేటగా కనిపించాలి. విశ్వాసులు కాని వారి విషయం జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క దేవత్వమును కాదని వారి విషయంలో మనము అప్రమత్తులమై ఉండాలి. క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకోని వ్యక్తి క్రైస్తవుడు కానే కాడు. అతడు మత సంబంధి అయి ఉండవచ్చు గాని ఆత్మ సంబంధి మటుకు కాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు అనుచరుడు. క్రీస్తునందు యథార్థ విశ్వాసముంచిన వాడే క్రైస్తవుడు.
కన్యక గర్భవాసాన యేసు పుట్టాడని ప్రతి విశ్వాసీ నమ్ముతాడు. యేసు దేవత్వాన్ని నమ్ముతాడు. యేసు చేసిన అద్భుతాలను నమ్ముతాడు. ఆయన యొక్క విమోచనాత్మకమైన కృపను, శిలువ మరణాన్ని కూడా నమ్ముతాడు. యోహాను విశ్వాసులను హెచ్చరిస్తూ హితవాక్యం పలుకుతున్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములు ఎన్నో ఉన్నాయి. వాటిని చెడగొట్టుకోవద్దు. వాటి పూర్ణ ఫలమును మీరు అనుభవించాలి. ఈ విషయంలో మీరెంతో జాగ్రత్త వహించాలి. మీరు చేయకూడనిది చేస్తే మీ రక్షణ పోదు, మీ బహుమానం పోతుంది, మీ రక్షణానందం పోతుంది. మీకు రావలసిన బహుమానాలన్నీ పోతాయి. మీరు అవమానం పాలవుతారు. అందుకే మీరు జాగ్రత్త వహించాలి అంటూ రచయిత హెచ్చరిస్తున్నాడు. ప్రతి విశ్వాసీ మంచి బహుమానం తనకు రావాలని ఆశిస్తాడు. బహుమాన స్వీకారానికి ఆశాభావంతో ఎదురు చూస్తాడు. భళా మంచి దాసుడా అంటూ ప్రభువు నిన్ను నన్ను మెచ్చుకోవాలి, ప్రశంసించాలి. 2 తిమోతి 4:7-8 వచనాలలో పౌలు నిరీక్షణ వ్యక్తం చేయబడింది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. పౌలు మంచి పోరాటము పోరాడాడు. తన పరుగు కడముట్టించాడు. విశ్వాసమును కాపాడుకున్నాడు. యేసుక్రీస్తు సమక్షంలో ప్రశంసలు పొందుతాననే ఆశాభావం పౌలుకు ఉన్నది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. అప్పుడే తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించిన వారమవుతాము. క్రీస్తు బోధయందు నిలిచి ఉండకపోతే, క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగితే ప్రమాదం. అతడు దేవుని ఆజ్ఞను మీరినవాడు గనుక, క్రీస్తు యొక్క బోధయందు నిలిచి ఉండలేదు గనుక అతడు నిర్దేవుడు. అతనికి దేవుడు ఉండి లేనట్లే, తండ్రి కుమారులు అతనికి లేనట్లే. అలాంటి వారు మితిమీరి ప్రవర్తించి, అతిగా వ్యవహరించి ఎటో కొట్టుకొని పోతారు. ఇది అన్ని అందాల అట్టివారికి చేటే. గ్నోస్తిక వేదాంతుల స్వాతిశయం వారి పట్ల నాశనమై పరిణమిస్తుంది. అందరికంటే మాకెక్కువ జ్ఞానముందని అతిశయించే వారి గతి అంతే అని యోహాను వారిని మందలిస్తున్నాడు. తమ భక్తి ఎక్కువ అని, ఎదటివారి భక్తి తక్కువ అని కొలిచే ప్రమాణదండం వారికి ఎవరిచ్చారు? ఇది కేవలం ఆత్మవంచన. వారికి సహోదరుల పట్ల ప్రేమ లేదు. రంధ్రాన్వేషకులది పాము బుద్ధి. అలాంటి వారు క్రీస్తు బోధయందు, సత్య సిద్ధాంతమందు నిలిచిన వారు కారు. వారి భ్రష్ట స్వభావాన్ని అనుసరించి వారు ప్రవర్తిస్తున్నారు. సత్యాన్ని గర్వంతో జతచేసి, అహంకారంతో కలిపి, చూడండహో మేమెంత భక్తులమో అని చాటుకునేవారు సత్యాన్ని మించినట్లు నటించి శిక్ష కొని తెచ్చుకుంటున్నారు. వారిని దేవుడు విడిచిపెట్టాల్సి వస్తోంది. నిర్దేవులతో సమానమవుతారు. మానసిక గర్వం ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి దారితీస్తుంది. కపెర్నహూమా, నిన్ను నీవు ఆకాశము వరకు హెచ్చించుకుంటావా? పాతాళానికి దిగిపోతావు జాగ్రత్త అని యేసు ప్రభువు గద్దించాడు. యేసుక్రీస్తు అవతారం, కన్యక గర్భధారణ, శిలువ రక్త విమోచన అనే ప్రాతిపదిక సత్యాలను కాదనేవారిని దేవుడు కాదంటాడు. వీరి దృష్టిలో దేవుడు లేడు. దేవుని దృష్టిలో వీరు లేరు. దేవుడు చనిపోయాడనుకుంటున్న వీరే దేవుని దృష్టిలో మృతులు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చింది వీరే. క్రీస్తును గురించిన పరమసత్యాలను ఒప్పుకొని వాటి యందు నిలిచి ఉన్న వారికి తండ్రి కుమారులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వీరికి ఉన్నారు. కుమారుని ద్వారా వీరికి తండ్రి వద్దకు ప్రవేశమున్నది. క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రిని చేరగలం. క్రీస్తు బోధలో నిలిచి ఉండండి. అప్పుడు క్రీస్తు యొక్క అద్భుత కృప, ఆశ్చర్యకరమైన ఆయన కనికరము, సమాధానము మనకు లభిస్తాయి. నిలిచి ఉండడం అంటే ఎడతెగకుండా కొనసాగటం, నిలకడగా ఉండడం.
సత్యమును ప్రేమించే వారిలో సత్యప్రేమ ఉంటుంది. అది ఎన్నటికీ తరుగుబోదు, మారదు. అట్టి వ్యక్తి యందు తండ్రి కుమారులు నివాసముంటారు. ఈ వంచక బోధకులు బయలుదేరారు. యేసే క్రీస్తు అని ఒప్పుకొనని వీరు, ఆయన శరీరంతో అవతరించాడు అని ఒప్పుకొనని వీరు మోసగాండ్లు, నయవంచకులు. ఈ బోధ అంత్యక్రీస్తు బోధ. మేము మీకు అప్పగించిన దానిని, మేలైన దానిని చేజేతులా పాడు చేసుకోవద్దు, దాన్ని కాపాడుకోండి. దేవుడిచ్చే బహుమానాన్ని స్వీకరించండి, ఆనందించండి. యేసుక్రీస్తు బోధను కూడా మించి ముందుకు పోతున్నామనుకుంటున్నారు గాని వారు నాశనం వైపునకే పరిగెడుతున్నారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండని వారు నా దేవా అని దేవుణ్ణి పిలిచే యోగ్యతను పోగొట్టుకుంటున్నారు. క్రీస్తు బోధయందు నిలకడగా ఉన్నవారికే తండ్రి యొక్క, కుమారుని యొక్క సన్నిధి ప్రాప్తిస్తుంది. యేసు శరీరంతో వచ్చాడు, వస్తాడు. యేసు అవతార మర్మం ఒక కాలానికే కాదు, నిత్యత్వానికి చెందింది. యేసు సశరీరుడై వచ్చాడు. ఇప్పుడు సశరీరుడై పరలోకమందు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. త్వరలో శరీరంతో రాబోతున్నాడు. యేసు శరీరధారి. రెండోసారి యేసు వస్తాడంటే శరీరంతోనే వస్తాడు. మొదటిసారి ఆయన శరీరంతో వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఈసారి ఆయన సశరీరుడుగా మహిమలో వస్తాడు. అంత్యక్రీస్తు బోధలు నమ్మకండి. దేవుడు మానవ జీవిత పరిస్థితుల్లోకి మానవ శరీరంతోనే ప్రవేశిస్తాడు. ఇది అసలు సత్యం. యేసు నిజంగా పుట్టాడు. యేసు దేవుడు. ఆయనలో పాపమనేదే లేదు. గాని ఆయన నిజంగా మానవుడు. మానవ సహజమైన కష్టసుఖాలన్నీ ఆయన అనుభవించాడు. ఆయన పాపరహితుడైన వాస్తవ మానవుడు, శరీరధారి. తానేమై ఉన్నాడో అది మనమవటానికి, మనము ఏమై ఉన్నామో అది ఆయన అయ్యాడు. ఈ కపట బోధకులు క్రైస్తవానికి ఏదో మెరుగులు దిద్దుతామనుకుంటున్నారు. అది వారి తరం కాదు. యేసు చేసిన దానికి ఏ మనుష్యుడు ఏదీ చేర్చలేడు, అందులో నుంచి ఏదీ తీసివేయలేడు. వీరు పునాదులను పాడు చేయడానికి పూనుకున్నారు. వీరి ఉద్యమం కట్టేది కాదు, పడగొట్టేది. ఈ దొంగ బోధకులు తామేదో అభివృద్ధి పరుస్తున్నాము అనుకుంటున్నారు కానీ వారి తలంపులు అభివృద్ధి నిరోధకమైనవి. క్రీస్తు బోధలో నిలుస్తూ ఉంటేనే కాని, లేకపోతే వీరు దేవుని స్పర్శనే కోల్పోయిన వారై నశిస్తారు. మన బోధకు గీటురాయి యేసుక్రీస్తే. ఎవరిష్టమొచ్చినట్లు వారు అతి తెలివి ప్రదర్శిస్తూ చేసే బోధలు చెల్లవు. క్రైస్తవ బోధ యేసుక్రీస్తు యొక్క చరిత్రాత్మకమైన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. అది కాదనే అధికారం ఎవరికీ లేదు. ప్రియ శ్రోతలు, మన దేవుడు వాస్తవంగా శరీరం ధరించినవాడు, మానవుడై వచ్చిన దేవుడు. యేసు దేవత్వం ఎంత వాస్తవమో ఆయన మానవత అంత వాస్తవం. మానవుడై వచ్చాడు. పునరుత్థానుడైనప్పుడు అది సశరీర పునరుత్థానం. దేవుడొక్కడే. దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు నరుడు. మనకు దేవునికి మధ్యవర్తి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మన ఆరాధనకు పాత్రుడు. ఆయన శరీరధారి, లీలామానుష స్వరూపి కాడు. ఆయన నిజంగా శరీరధారి. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.